కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. రైస్ ఈజ్ ప్రిడామినెంట్లీ గ్రోన్ ఇన్ ఏరియాస్ విత్ యాన్యువల్ రెయిన్ఫాల్ అబోవ్ 100 సెంటీమీటర్స్. రైట్. వరిని ప్రధానంగా వార్షిక వర్షపాతం 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పండిస్తారు. రైట్. ఇది ప్రధానంగా ఉష్ణమండల పంట. దీనికి ఎక్కువగా నీటి వసతులు కావాలి, నీటి పారుదల ఉండాలి, లేదా 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉండాలి. అప్పుడే వరిని మనం పండిస్తాం. కాబట్టి ఇది రైట్. సెకండ్ వన్ బి. గ్రౌండ్ నట్ అండ్ కాటన్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఖరీఫ్ క్రాప్స్. వేరుశెనగ మరియు పత్తి ఖరీఫ్ పంటలకు ఉదాహరణ. ఎస్, గ్రౌండ్ నట్ అండ్ కాటన్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఖరీఫ్ క్రాప్స్. కాటన్ ఈజ్ ద కమర్షియల్ క్రాప్, ఖరీఫ్ కమర్షియల్ క్రాప్. Groundnut is the oil seed. It is also commercial. But when compared to cotton, groundnut can cultivate during Rabi also. So both seasons, Kharif season and Rabi season, these two seasons are suitable for the cultivation of groundnut. But here they asked only Kharif season. Yes, Kharif season also groundnut cultivated. So that's why దిస్ వన్ ఆల్సో రైట్. అంటే వేరుశెనగ మరియు పత్తి ఖరీఫ్ పంటలకు ఉదాహరణలు. ఎస్, రెండు కూడా ఖరీఫ్ పంటలోనే సాగు చేస్తారు. అయితే వేరుశెనగను అటు రబీ కాలంలో కూడా సాగు చేస్తారు. మనకి ఇక్కడ మాత్రమే అనలేదండి. సో కాబట్టి రెండుది కూడా రైట్. నెక్స్ట్ సి. వీట్ ఈజ్ ఎ రబీ క్రాప్ అండ్ రిక్వైర్స్ కూల్ వెదర్ కండిషన్స్. ఎస్, దిస్ వన్ ఆల్సో రైట్. వీట్ ఈజ్ ఏ టెంపరేట్ ఫుడ్ క్రాప్. ఇట్ రిక్వైర్స్ cold weather conditions. That's why in India wheat is concentrated on northern India only. Why northern India? Long duration winter seasons are there. That's why wheat cultivation is confined to North India only in our country. గోధుమ రబీ కాలపు పంట మరియు దీనికి చల్లని వాతావరణ పరిస్థితులు అవసరం. ఎస్, గోధుమ పంట ప్రధానంగా సమశీతోష్ణ మండల పంట. దీనికి ఎక్కువ ఉష్ణోగ్రతలు హానికరం. కాబట్టి తక్కువ ఉష్ణోగ్రతలో ఎక్కువ శీతాకాలం ఉండేటటువంటి ఉత్తర భారతదేశంలో ఈ పంటలు ఎక్కువగా పండిస్తారు. అందుకని మన భారతదేశంలో ఎక్కువగా గోధుమ ఎక్కడ పండుతుందంటే ఉత్తర భారతదేశంలో పండుతుంది. సో సి కూడా రైట్. నెక్స్ట్ డి. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ ఇన్ ద వరల్డ్. పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు. ఎస్, దిస్ వన్ ఆల్సో రైట్. సో ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ ఇన్ ద వరల్డ్. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద పప్పు ధాన్యాల ఉత్పత్తిదారు. ఎస్, ఇది కూడా కరెక్టే. మరి విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్? పైన పేర్కొన్నటువంటి ప్రకటనలో ఏది సరైందంటే ఆల్ ఆఫ్ ద అబౌవ్, అన్నీ కరెక్టే. ఓకే.